హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి. ఎండలు మండిపోతున్నాయి కదా, ఇలాంటి టైంలో చల్లటి ఐస్ క్రీమ్ తినడం అంటే ఇంట్లో పిల్లలు, ఈవెన్ పిల్లలనే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఈరోజు 3 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ని ఎటువంటి విప్పింగ్ క్రీమ్ కానీ అలాగే ఎలక్ట్రిక్ బీటర్ కానీ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో బయట కొనే ఐస్ క్రీమ్ టేస్ట్కి ఏ విధంగానూ తీసిపోకుండా సింపుల్గా మన ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను చాక్లెట్ ఫ్లేవర్, అలాగే రోజ్ ఫ్లేవర్, అలాగే ఓరియో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేశానండి. దీని ప్లేస్లో మీరు ఏ రకంగానైనా తీసుకోవచ్చు. మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ లేదంటే వెనీలా ఐస్ క్రీమ్ కానీ ఇలా మీరు మార్చి తీసుకోవచ్చు. కానీ బేస్ మాత్రం ఒకటేనండి. ఓకే, రెసిపీ చూద్దాము. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 3 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ పాలు వచ్చేసి 3/4 లీటర్ వరకు తీసుకున్నాను. తర్వాత స్టవ్ని ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. దీంట్లోకి కాస్త గోరువెచ్చని పాలను వేసి ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుతున్నాను. ఈలోపు మనకి పాలు కూడా పొంగొస్తున్నాయి. ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు మనం గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన పట్టిన మీగడని కూడా ఈ విధంగా తీసేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగానే మనం ఒక 5 నిమిషాల పాటు పాలని కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకి పాల పౌడర్ని వేయడం వల్ల ఐస్ క్రీమ్ మంచి కలర్ వస్తుంది. అంటే వెనిలా ఐస్ క్రీమ్ మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ పాలనే తీసుకున్నానండి, గేదె పాలు, అందుకని పాలపొడాన్ని వేశాను. మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నట్లయితే పాలపొడాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఇందులోకి నేను ఒక అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. షుగర్ని వేసిన తర్వాత కూడా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు మనం ముందు కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి, దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక చేత్తో ఈ పాలలోకి యాడ్ చేస్తూ మరొక చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దీనిని వేసేసిన తర్వాత దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ పాలని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈ మిశ్రమం వేయంగానే తిక్కుగా అయిపోయింది. ఈ స్టేజ్లో దగ్గరే ఉండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తున్నారు కదండి, మనకి ఈ పాలు ఈ విధమైన కన్సిస్టెన్సీలో రెడీ అయ్యి ఉంటాయి. ఈ గరిటెతో కాస్త పైకెత్తంగానే గరిటెకి అంటుకొని కిందకి జారుతూ ఉంటుందండి. ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ థిక్ అయిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి తగ్గిన తర్వాత ఇంకాస్త థిక్గా తయారవుతుందండి. అందుకని ఈ స్టేజ్లోనే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా షుగర్ని టేస్ట్ చేశాను, కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకోవాలి దీనిని. ఈ విధంగా కలుపుతూ చల్లారబెట్టుకున్న ఈ చిక్కటి పాలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. అందుకే ఇక్కడ నేను దీనిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్, అలాగే 1 కప్పు వరకు పాల మీగడని యాడ్ చేస్తున్నానండి. మనకి పాలు మరిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అప్పుడు పైన ఒక తెడ్డులాగా మీగడ కడుతుంది కదండి, దానిని ఒక 2 to 3 డేస్ వరకు కలెక్ట్ చేసి పక్కన పెట్టి యూస్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ క్రీమ్ వేయడం వల్లనే మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుందండి. మరీ ఉత్తిగా పాలతోనే చేసేసామంటే అసలు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రాదు. అందుకని ఇక్కడ మనం క్రీమ్ని యాడ్ చేస్తాం. ఈ విధంగా క్రీమ్ని వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు మిక్సీని ఆపుతూ అలాగే మళ్ళీ ఆన్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఒకేసారి అలా గ్రైండ్ చేసేయకూడదండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పాల క్రీమ్ని ఐస్ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని పైన ఈ విధంగా ఒక కవర్ని పెడుతున్నానండి. ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఇది మనకి చక్కగా చూస్తుంది. ఈ విధంగా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 అవర్స్ వరకు కూల్ అవనివ్వండి. 5 అవర్స్ తర్వాత బయటకు తీసి
మిక్సీ జార్లోకి వేసుకుని మరొక 30 సెకండ్స్ పాటు స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, మనకి మిక్సీ కూడా వేసేటప్పుడు కంటిన్యూస్గా వేయకూడదు, మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తూ ఉండాలి. నేను ఇది ఫస్ట్ స్టెప్ వచ్చేసి మార్నింగ్ చేశానండి. తర్వాత ఒక 3 to 4 o'clockకి మరలా తీసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం క్రీమ్ అంతటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకుని మరలా అదే సేమ్ మనం ఏ కంటైనర్లో అయితే ముందు స్టోర్ చేసామో అందులోకి వేసేసి సేమ్ అలాగే కవర్ని పెట్టేసి మనం మరలా డీప్ ఫ్రీజ్లో పెట్టేసేయాలండి. ఇక్కడ మనం మొత్తం 3 times గ్రైండ్ చేసామండి. క్రీమ్ని వేసిన తర్వాత ఒకసారి, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 2 times గ్రైండ్ చేసాం. మీకు కావాలంటే ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, కానీ మంచి టెక్స్చర్ రావాలంటే 2 times చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 hours పాటు మళ్ళీ ఇంకొకసారి ఉంచి తీసి ఇంకొక 30 seconds పాటు గ్రైండ్ చేస్తాను. చూస్తున్నారు కదా, మరలా నేను ఇంకొక 5 hours తర్వాత తీస్తే ఈ విధంగా ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు దీనిని నేను మరలా ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాను. కాస్త కూలింగ్ తగ్గేలోపు ఇక్కడ నేను వేరొక ప్రాసెస్ని చేస్తున్నానండి. మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను హోమ్ మేడ్ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి ఒక 1/2 cup వరకు పాలను వేసి సిమ్లో పెట్టి మరిగిస్తున్నానండి. ఈలోపు ఇక్కడ నేను ఒక 3 teaspoons వరకు కోకో పౌడర్ని తీసుకుని అందులోకి 4 tablespoons వరకు పాలని యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు కట్టకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకున్న కోకో పౌడర్ని మరుగుతున్న పాలలోకి యాడ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు కాస్త ఉడికించి స్టవ్ను ఆఫ్ చేసేస్తే చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇంతకుముందు వీడియోలో కూడా మనం దీనిని ఏ విధంగా తయారు చేయాలో చూసాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా ఐస్ క్రీమ్ బేస్లోకి కోకో పౌడర్ని వేసేసేయచ్చండి, కానీ ఏవైనా కాస్త పచ్చివాసన వస్తుందని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటున్నాం చాక్లెట్ క్రీమ్ని. తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ డైరీ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. అసలైన చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని వేశాను. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఆప్షనల్ మాత్రమే, ఇందులోకి అసలైన ఫ్లేవర్ దిగుతుందని వేస్తున్నాను అంతే. ఈ విధంగా చాక్లెట్ వేసినప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేయాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టి ఉంచండి. మనం ఐస్ క్రీమ్ బేస్లోకి దీన్ని కలుపుతున్నప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకూడదు. ఈలోపు ఐస్ క్రీమ్ కూడా కాస్త కరిగిందండి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒక 30 seconds పాటు ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 30 seconds పాటు స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్లేవర్స్ని మిక్స్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను రోజ్ ఫ్లేవర్ని మిక్స్ చేస్తున్నానండి. అందుకు ఈ బౌల్లోకి మనకి ఎంత కావాలంటే అంత ఐస్ క్రీమ్ బ్యాటర్ని తీసుకుంటున్నాను. సేమ్ ఇదే బేస్ అండి, ఇందులోకి మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఒక 2 to 3 tablespoons వరకు ఈ రోజ్ సిరప్ని యాడ్ చేశానండి ఇందులోకి, ఐస్ క్రీమ్ బ్యాటర్లోకి. ఈ విధంగా సిరప్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన ఒక ప్లాస్టిక్ కవర్తో కానీ లేదంటే పాల కవర్తో కానీ కవర్ చేయాలి, లేదంటే ఐస్ క్రీమ్ క్రిస్టలైజ్ అయిపోతుందండి. పైన మనకి ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట ఐస్ క్రీమ్ పైన. ఈ విధంగా కవర్ చేయటం వల్ల మనకి స్మూత్ ఐస్ క్రీమ్ మనకి ఫామ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లోజ్ చేసేసి డీప్ ఫ్రీజ్లో 8 to 9 hours పాటు హై టెంపరేచర్లో పెట్టి కూల్ చేయాలి డీప్ ఫ్రీజ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కోసం ఐస్ క్రీమ్ బేస్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా కోకో పౌడర్తో, దీనిని చల్లారిన తర్వాతే వేయాలండి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఈ విధంగా చల్లారి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ని ఇందులోకి మనకి ఎంత కావాలంటే ఫ్లేవర్ అంతా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగానే చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని కూడా కవర్ చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఓరియో ఐస్ క్రీమ్ని తీసుకుంటున్నామండి నెక్స్ట్. అందుకని నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ని తీసుకుని కొద్దిగా క్రష్ చేసి ఒక 3 నుంచి 4 బిస్కెట్ల పౌడర్ని తీసుకుంటున్నానండి. తర్వాత ఐస్ క్రీమ్ బేస్ మనకి నెక్స్ట్ బౌల్లోకి తీసుకుని ఇందులోకి ఓరియో పౌడర్ని వేస్తున్నాను. అంటే బిస్కెట్ని క్రష్ చేసి తీసుకున్నాం కదా, దానిని వేసేస్తున్నాను. ఈ విధంగా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని
దీనిపైన కూడా మనం కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ అన్నింటినీ 8 to 9 అవర్స్ లేదా ఓవర్ నైట్ అలాగే డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసేయండి. నెక్స్ట్ డేకి ఈ విధంగా చక్కగా ఐస్ క్రీమ్ ఫామ్ అయిపోతాయి. చూస్తున్నారు కదండి, చాక్లెట్ ఐస్ క్రీమ్, అలాగే రోజ్ ఐస్ క్రీమ్, అలాగే ఓరియో ఐస్ క్రీమ్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీరు ఈ ఓరియో ఐస్ క్రీమ్కి బదులు నార్మల్గా వెనిలా ఐస్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే బేస్, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్, ఇలా ఒకే బేస్తో మనం ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్నైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఓరియో ఐస్ క్రీమ్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఐస్ క్రీమ్ని తీసిన తర్వాత మనకి నచ్చినట్లుగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను రోజ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని సర్వ్ చేస్తున్నాను. పైన కాస్త రోజ్ సిరప్ని చల్లానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.